ఆర్చికర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు ఇవాళ శిక్షను ఖరారు చేయనుంది కోర్టు. సంజయ్ రాయ్ ను దోషిగా తేలుస్తూ శనివారం తీర్పిచ్చిన కోల్కతా కోర్టు ఎంతకాలం శిక్షను విధించబోతోంది అనేది ఇవాళ వెల్లడించబోతోంది. దీంతో కోర్టు ఏ శిక్ష విధిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ పై సంజయ్ రాయ్ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టు తేలింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో సిబిఐ రంగంలోకి దిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. దర్యాప్తు అనంతరం కోల్కతాలోని ప్రత్యేక కోర్టులో సిబిఐ ఛార్జ్షీట్ ను దాఖలు చేసింది. నవంబర్ 12న విచారణ ప్రారంభమైన తర్వాత సీల్దా కోర్టు అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ అనిర్బన్ దాస్ సంజయ్ రాయ్ ని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చారు. అయితే తనను ఈ కేసులో ఇరికించారని తీర్పు సమయంలో సంజయ్ రాయ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. శిక్ష ఖరారుకు ముందు మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని సంజయ్ రాయ్ కి న్యాయమూర్తి చెప్పాడు. నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్ రాయ్ తో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్టు బాధిత జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఈ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ ను కోర్టు దోషిగా తేల్చడంపై అతడి తల్లి స్పందించారు. తన కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా తగిన శిక్షను విధించాలని పేర్కొన్నారు. తన కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించబోనంటూ ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు 3 కుమార్తెలు ఉన్నారని, వైద్యురాలు పడ్డ బాధ నరకం అర్థం చేసుకోగలనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్ సోదరి కూడా ఇదే చెప్పింది. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం కూడా లేదని వారు పేర్కొన్నారు.